Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Please subscribe Cineflex India. నటరత్న ఎన్టీ రామారావు ఎప్పుడు వైవిధ్యానికి పెద్దపీట వేసేవారు. ఆయన అంతకు ముందు ధరించని పాత్రలంటూ లభిస్తే మరో మాట అనేదే లేకుండా ఓకే చెప్పేవాళ్ళు. కోట్లాది అభిమానులను తన అభినయంతో అలరించిన అన్న ఎన్టీఆర్ ఓ చిత్రంలో సినిమా స్టార్ గానే కనిపించడం 50 ఏళ్ల క్రితం విశేషంగా ముచ్చటించుకున్నారు. ఆ చిత్రమే కథానాయకుని కథ. 1975 ఫిబ్రవరి 21న కథానాయకుని కథ విడుదలైంది. అభిమానులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోనే ప్రముఖ నిర్మాత కె దేవి వరప్రసాద్ పరిచయం కావడం విశేషం. తారక రామ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా పోస్టర్స్ లో కేడివి ప్రసాద్ గా నిర్మాత పేరు దర్శనమిస్తుంది. టైటిల్ కార్డ్స్ లో మాత్రం కె దేవి వరప్రసాద్ అని చేశారు. డి యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వాణిశ్రీ కథానాయిక కాగా భారతి మరో ప్రముఖ ముఖ్య భూమిక పోషించారు. దేవి వరప్రసాద్ తండ్రి కె తిరుపతయ్య అంతకు ముందు ఎన్టీఆర్ హీరోగా శ్రీ కృష్ణావతారం చిత్రం నిర్మించారు. ఆ సినిమాకు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఏ పుండరీకాక్షయ్య కూడా భాగస్వామి. అప్పట్లో తారక రామ పిక్చర్స్ పతాకంపైనే శ్రీ కృష్ణావతారం కూడా నిర్మించారు. అదే బ్యానర్ లో దేవి వరప్రసాద్ కూడా పరిచయం కావడం విశేషం. ఎన్టీఆర్ తనకు కొత్తగా అనిపించిన సబ్జెక్ట్ ను ఓకే చేస్తారని ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. ఎన్టీఆర్ తో సినిమా అనేసరికి ఓ వైవిధ్యమైన కథను రూపొందించాలని ఆశించారు. రచయిత మోదుకూరి జాన్సన్ సహకారంతో కథానాయకుడి కథ స్క్రిప్ట్ ని రూపొందించారు. ఇందులో పల్లెటూరికి చెందిన రాము పట్నం వెళ్లి కష్టపడి పనిచేసి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలా వెళ్లిన అతనికి అదృష్టవశాత్తు సినిమాలో హీరో అయ్యే అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత పలు పాత్రలు పోషించి సూపర్ స్టార్ అవుతాడు. ఒకప్పుడు పేదవాడిని చులకన చేసిన వారే రాము స్టార్డం చూసి చుట్టూ చేరతారు. అతనికే ముప్పు తీసుకువచ్చే పని చేస్తారు. చివరకు స్టార్ హీరో అయిన కథానాయకుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడడంతో కథ సుఖాంతమవుతుంది. ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, రాజాబాబు, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, పండరీబాబు, జి వరలక్ష్మి, రమాప్రభ, హేమలత, ఛాయాదేవి, శ్రీవిద్య నటించారు. ఎన్టీఆర్ ను పల్లెటూరి పిల్లలో తొలిసారిగా హీరోగా నటించేలా చేసిన దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు అతిథి పాత్రలో అలరించారు. ఈ చిత్రానికి కెవి మహదేవన్ స్వరకల్పన చేయగా కొసరాజు, సి నారాయణరెడ్డి, ఆచార్య ఆత్రేయ, దాశరథి పాటలు పలికించారు. అప్పలాచార్య హాస్య రచన చేశారు. ఇందులో 8 పాటలున్నాయి. వాటిలో వేమన చెప్పింది వేదమురా, చెప్పన ఒక చిన్న మాట, మగసిరి చూపుల, దేవుడే చేస్తాడు పెళ్లిళ్ళు, శ్రీమతి గారు ఆగండి, ఓ చిలిపికల్ల బావ అంటూ సాగే పాటలు విశేష ఆదరణ చొరగొన్నాయి. తర్వాతి రోజుల్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అలరించిన చక్రవర్తి ఈ సినిమాలో ఓ టైట్ ప్యాంటు అంటూ సాగే పాటను ఎల్ఆర్ ఈశ్వరితో కలిసి గానం చేశారు. కథానాయకుని కథ పేరుకు తగ్గట్టుగానే రూపొందింది. ఇందులో ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాల క్లిప్స్ ఉపయోగించుకున్నారు. ఆ క్లిప్స్ అభిమానులను విశేషంగా అలరించాయి. దాంతో చూసిన వారే మళ్లీ మళ్లీ కథానాయకుడి కథను తిలకిస్తూ సాగారు. ఇక ఈ కథ సినిమాలో సందర్భానుసారంగా కథానాయకుడు సినిమా స్టార్ అయిన తర్వాత తన ఊరికే తిరిగి వస్తాడు. ఆ సమయంలో అతనికి జనం బ్రహ్మరథం పట్టేలా సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని గుంటూరు నాస్ సెంటర్ లో చిత్రీకరించగా అప్పట్లోనే 1,00,000 మందికి పైగా జనం వచ్చారు. ఆ రోజుల్లో సినిమా వార్తలకు దినపత్రికల్లో అంతగా ప్రాముఖ్యత ఉండేది కాదు. అయినా ఎన్టీఆర్ కోసం తరలి వచ్చిన జనాన్ని చూసి దినపత్రికలు మెయిన్ పేజీలోనే కథనం ప్రచురించడం విశేషం. ఇక ఈ సినిమాలో హీరోని చూసి దర్శకుని పాత్రలో కనిపించిన బిఏ సుబ్బారావు, చూడు నేను చెప్పినట్టు వింటే ఎన్టీ రామారావులా గొప్ప హీరో అయిపోతావు అని అంటారు. ఆ సీన్ చూసి అభిమానులు భలేగా ఆనందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రాల్లోని సీన్స్ చూపించడంలో అభిమానుల ఆనందం వెల్లువెత్తింది. జయసింహలోని హీరో ఫైటింగ్ సీన్, భీష్మలో సర్వసేనానిగా నియమితులైన భీష్ముడు దుర్యోధనునికి ఉత్సాహం కలిగించే దృశ్యం, సీతారామ కళ్యాణంలోని లంకాధీశుడి సభ, శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం సీన్, పాండవ వనవాసంలోని దారుని రాజ్య సంపద, పద్యం చెప్పే సన్నివేశం, శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధనుణ్ణి పరిచయం చేసే దృశ్యం కనిపిస్తాయి. ఆ తర్వాత భలే తమ్ముడులోని నేడే ఈనాడే సాంగ్ లోని కొంత భాగం తెరపై తలుక్కుమని పులకింపజేస్తుంది. ఇవన్నీ వరుసగా కనువిందు చేయగానే కథానుగుణంగా రక్త సంబంధంలోని క్లైమాక్స్ సీన్ ని చూపించారు. ఇక ఎన్టీఆర్ కు వీపుపై ఎడమ భుజంపై ఉండే పెద్ద పుట్టుమచ్చను ఆధారంగా చేసుకొని అనేక చిత్రకథలు రూపొందాయి.
అదే తీరున ఇందులోనూ ఒక సీన్ ఉంది. అదే సన్నివేశంలో ఎన్టీఆర్ కర్ణుడిగా కనిపిస్తారు. కర్ణుడు కుంతికి వరం ఇచ్చే సీన్ అది. అక్కడ ఎన్టీఆర్ పుట్టుమచ్చ సీన్ ను అద్భుతంగా జోడించారు. అదే సీన్ లో కుంతి పాత్రధారి నోట దానవీర శూరకర్ణ కర్ణుడివే యశస్వివై వర్ధిల్లు నాయన అనే మాటలు పలికించారు. అప్పటికే ఎన్టీఆర్ తాను దానవీర శూరకర్ణ చిత్రం తెరకెక్కిస్తానని ప్రకటించి ఉండటంతో ఆ సినిమాపై ఆసక్తి అక్కడి నుంచే జనాల్లో మొదలైందని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ హీరోగా బిజీ కావడం వల్ల దానవీర శూరకర్ణ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ ఉంది. చివరికి 1976లో షూటింగ్ మొదలై కేవలం 45 రోజుల్లో పూర్తయింది. తెలుగులో అతి నిడివిగల చిత్రంగాను నిలిచింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఎసెట్ గా దానవీర శూరకర్ణ 1977 సంక్రాంతి కానుకగా వచ్చి అఖండ విజయం సాధించింది. కథానాయకుడి కథ స్ఫూర్తితోనే తర్వాతి రోజుల్లో కృష్ణ, డాక్టర్ సినీ యాక్టర్ రజనీకాంత్ కథానాయకుడు వంటి చిత్రాలు రూపొందాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా దానవీర శూరకర్ణకు బీజం వేసిన కథానాయకుని కథ మంచి ఆదరణ చురగొంది. అభిమానులను విశేషంగా అలరించింది. రిపీట్ రన్స్ లోనూ ఫ్యాన్స్ ను మురిపించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీఫ్లిక్స్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్. Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflex India.